తెలంగాణ వరప్రధాని కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నందిమేడారం సర్జిపూర్లో మోటార్ల వెట్రన్ రన్ను నిర్వహించేందుకు వీలుగా ఎల్లంపల్లి జలాశయం నుంచి గ్రావిటీ కాల్వలోకి అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ నీరు గ్రావిటీ కెనాల్ సొరంగాల ద్వారా దాదాపు 10.5 కిలోమీటర్లు ప్రయాణించి 4-5 రోజుల్లో మేడారం పంప్ హౌజ్కు చేరుకుంటుంది. అనంతరం అక్కడున్న 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటార్ల వెట్రన్ నిర్వహిస్తారు. పంప్ హౌజ్లో ఉన్న 7 మోటార్లకు గాను ఇప్పటికే 4ని బిగించి వాటి డ్రై రన్ పూర్తి చేశారు. ప్రస్తుతం వాటి వెట్రన్ నిర్వహించి మోటార్ల పనితీరును సరిచూసుకుంటున్నారు. ఇక ఎల్లంపల్లి జలాశయం నుంచి నీటి విడుదలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఎల్లంపల్లి జలాలు మేడారం చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అప్డేట్స్. సాయి మాధవి, కొద్దిసేపటి క్రితం ఇటు అధికారులు ఇంజనీర్లు వెట్రన్ రన్ కోసం ఎల్లంపల్లి నుంచి బ్యాక్ వాటర్ ఇప్పుడే వదిలిపెట్టిన పరిస్థితి. ఈ నీరు అంటే 1 కిలోమీటర్ గ్రావిటీ కెనాల్ ద్వారా నీరు సొరంగ మార్గంలో ప్రవేశిస్తుంది. మనం చూడొచ్చు, అది ప్రస్తుతం నీళ్లు వదిలిపెట్టినటువంటి ప్రాంతం. ఇక్కడి నుంచి ట్రయల్ రన్ చేస్తున్నారు. అంటే ఈ నీళ్లు, ఈ కాలువ మనకు గ్రావిటీ 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడి నుంచి సొరంగ మార్గం 9 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఈ 9 కిలోమీటర్లు సంబంధించి నందిమేడారంకు ఈ నీరు చేరుతుంది. అంటే కనీసం ఈ నీరు అక్కడికి చేరడం కోసం, అంటే ఫస్ట్ ట్రయల్ రన్ కోసం కాబట్టి కొద్దిగా నీటిని విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో కనీసం 4 నుంచి 5 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఈ నీరంతా కూడా నందిమేడారం చేరుకున్న తర్వాత దీని గురించి టెక్నికల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. తదనంతరం ఈ నీటిని, అంటే ప్రభుత్వం సైతం వచ్చే వానాకాలం వరకు నీరు ఇవ్వాలని ఒక లక్ష్యంతో ఉన్న నేపథ్యం ఒక ఎత్తు, పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఇంజనీర్లు ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు. అంటే ఎల్లంపల్లి ఇటు మేడారం వరకు నీరు వెళ్ళిన తర్వాత తదనంతరం ఇది సక్సెస్ అయిపోయిన తర్వాత ఇటు మేడారం నుంచి లక్ష్మీపూర్ పంప్ హౌస్కి వెళ్తుంది సాయి మాధవి. ఇటు లక్ష్మీపూర్ నుంచి చూసుకుంటే కూడా మిడ్ మానేర్ ప్రాజెక్ట్ వెళ్తాయి. ఇది మిడ్ మానేర్ నుంచి ప్యాకేజ్ 10 to 11 to 12, అంటే 12 నుంచి మల్లన్న సాగర్ వరకు కూడా ఈ నీటిని పంపించే అవకాశం ఉంటుంది. మల్లన్న సాగర్ పనులు కనుక పూర్తి అంతా అయిపోయిన తర్వాత కొండపోచమ్మ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతానికి మనకు వెట్రన్ రన్ కోసం నీటిని కొద్దిసేపటి క్రితం అధికారులు విడుదల చేశారు. ఈ నీరు మేడారం పంప్ హౌస్కి వెళ్తుంది. ఇక్కడ 7 మోటార్లు ఉన్నాయి. 7కి సంబంధించి చూసుకుంటే 4 కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం ఈ 4 కంప్లీట్ కావడంగా 3 కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు ఈ నీటిని నందిమేడారం పంప్ హౌస్కి వచ్చిన తర్వాత చెక్ చేసిన తర్వాత ఈ ట్యాంకు నుంచి ఆ తదనంతరం లక్ష్మీపూర్ పంపించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సంబంధం చూసుకుంటే సొరంగ మార్గము ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు సాయి మాధవి. అంటే ఈ సొరంగ మార్గము ఇక్కడి నుంచి చూసుకుంటే 9 కిలోమీటర్ల పైన నందిమేడారం దాకా ఈ సొరంగ మార్గం ద్వారానే ఈ నీరు వెళ్తుంది. అంటే ప్రతి చోట కూడా ఈ నీరు వెళ్లే మార్గంలో టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మరి దీనికి సంబంధించి ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటే దాన్ని రెక్టిఫై ఏ విధంగా చేయాలనే నేపథ్యంలో కొద్దిగా నీరు విడుదల చేసిన తర్వాత ఇదంతా ఓకే అయిన తర్వాతనే ఈ 4 మోటార్ల నుంచి ఎత్తిపోతల ద్వారా నీరుని అటు లక్ష్మీపూర్కు పంపించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే అధికారులు ఇంజనీర్లు కొద్దిసేపటి క్రితం వెట్రన్ రన్ కోసం నీటిని విడుదల చేశారు. ఈ నీరు ఇటు సొరంగ మార్గం మనం ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నటువంటి విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. సొరంగ మార్గం వరకు కూడా ఈ 1 కిలోమీటర్ నుంచి ప్రస్తుతం నీరు చేరుకున్నటువంటి పరిస్థితి. నీటిని కూడా మనం విజువల్ ద్వారా చూడొచ్చు. అంటే ఈ సొరంగ మార్గమే అక్కడ 9 కిలోమీటర్ల పైగా ఉంటుంది నందిమేడారం సంబంధించి. అంటే మొత్తానికైతే తెలంగాణకు సంబంధించి ఈ నందిమేడారం ఇది ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పారు. ఎందుకంటే కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజలకు సంబంధించి చూసుకుంటే ఇది ఒక ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందుకంటే గోదావరి నది పరివాహక ప్రాంతం పక్కనున్నా కూడా కనీసం మనకు సాగునీళ్ళని దుస్థితి సమైక్య రాష్ట్రం ఉండేది. కానీ తెలంగాణకు సంబంధించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కలల ప్రాజెక్టు సీఎం కేసీఆర్కు, అంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోని బీడి భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యం నుంచి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కనుక పూర్తయితే తెలంగాణ బీడి భూములన్నీ కూడా సస్యశ్యామలం చేయాలని ఒక లక్ష్యం సీఎం కేసీఆర్కు ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు, వర్షాకాలంలో నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో కూడా ప్రతి చోట కూడా పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా ఇటు అధికారులు ఇంజనీర్లు కూడా సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి ఒక లక్ష్యం ఒక అయితే స్వయాన సీఎం కేసీఆర్ రైతు అయిన నేపథ్యంలో, అంటే రైతులు పక్కన గోదావరి నదిన కనీసం తాగులేదు, సాగునీరు లేని పరిస్థితి. కానీ ప్రతి చుక్కను వడిసి పట్టాలి గోదావరి నీటిని. వీటిని బీడు భూములను మళ్లించాలి, సస్యశ్యామలం చేయాలనే లక్ష్యమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది పూర్తయిన తర్వాత మనకు తెలంగాణలో బీడు భూములే కాదు ప్రతి చెరువు కూడా నింపొచ్చు. ఇటు మిడ్మానేర్ కావచ్చు, అటు కొండమ పోచమ్మ వరకు, మల్లన్న సాగర్ వరకు, ఇటు ఎల్ఎండి డ్యామ్ కూడా కావచ్చు.
అంటే మొత్తం మీద కరీంనగర్ జిల్లా అయితే మాత్రం వాటర్ హబ్గా మారుతుందని చెప్పొచ్చు. తెలంగాణ కూడా సస్యశ్యామల అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఇది మనకు పునాది, మొట్టమొదటి బీజం ఇక్కడి నుంచే పడింది. ఈ నీళ్లు సక్సెస్ అయిన తర్వాత గత 4 రోజుల తర్వాత దీనికి సంబంధించి వచ్చిన నీళ్లను అటు లక్ష్మీపూర్ పంపించే అవకాశం ఉంది. వర్షాకాలం వరకు కూడా నీళ్లను పంపించేందుకు కూడా అధికారులు ప్రతి నిమిషం కూడా సమాయత్తమై 24 గంటలు పనిచేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ప్రస్తుతం మనకు ఎల్లంపల్లి ద్వారా నీటిని కొద్దిసేపటి క్రితమే అధికారులు ఇంజనీర్లు వదిలిపెట్టిన పరిస్థితి. 1 కిలోమీటర్ గ్రావిటీ నుంచి మనం ప్రత్యక్షం విజువల్ ద్వారా చూస్తున్నాము. ఈ గ్రావిటీ నుంచి సొరంగ మార్గంలోకి పోతున్నాయి. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ నీరు పోయి సర్జిపూల్, నందిమేడారంలో సర్జిపూల్కి వెళ్తుంది. ఈ సర్జిపూల్ నుంచి నీళ్లు ట్యాంకులో నిండిన తర్వాత దీన్ని ఎత్తిపోతల ద్వారా టెక్నికల్గా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకొని దీన్ని ప్రత్యక్షంగా ఇటు లక్ష్మీపూర్ కానీ ఇటు పంపించే అవకాశం ఉంటుంది. సాయమది మొత్తం అయితే డ్రై రన్కి సంబంధించి సక్సెస్ ఏ విధంగా అయిందో ఇటు వెటరన్ రన్ కూడా సక్సెస్ చేసేందుకు అధికారులు సమాయత్తమైనారని చెప్పి ఇది కూడా సక్సెస్ అవుతుంది. మొత్తం మీద అయితే తెలంగాణ ప్రజల అంటే ఇటు రైతన్నల ఆశలు మొత్తం మీద నెరవేరుతున్న వేళ మనకు ప్రత్యక్షంగా కళలు సాకారం అవుతున్న రైతుల్లో మాత్రం పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తమవుతుంది. కళల తాము ఊహించిన బంగారు తెలంగాణ త్వరితగతిన రాబోతుందని కూడా తెలంగాణ రైతాంగం సంబరపడుతున్నటువంటి పరిస్థితి మనకైతే ప్రస్తుతం ఇక్కడ ఎల్లంపల్లి దగ్గర రైతులు కూడా పెద్ద ఎత్తున వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే మరికొద్ది సేపట్లో ఈ సొరంగ మార్గం నుంచి ప్రయాణించి నందిమేడారం సర్జిపూల్కి చేరుకునే అవకాశం ఉంది. సాయిమాదేవి మొత్తం 4 నుంచి 5 రోజులు ఈ నీళ్లు అక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది. సాయిమాదేవి, ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ఓం నంబూతరాయ నమః, ఓం విఘ్నాయ నమః, ఓం విఘ్నానంద నీరాజనం ప్రదర్శయామి, రక్షాం ధారయామి. ఓం గణానాం బృహస్పతి గ్రహమావాహయామి. ఓం శుక్రంతే అన్యద్య చతంతే అన్యద్దశరూపే అహనేద్యౌరివాసే తదేవ విద్యామనం జీవేత్. ఇది మూడో తదేవ లగ్నం చతురం